రోజు మా ఓడు నేను కలిపి అదేదో గుడమ్మా గుడికి వెళ్ళాం. గుడికి వెళ్తే బాగానే ఉంది, దర్శనం అయిపోయింది. నేనే ఉన్నానంటే నేను ప్రసాదం మీద ఎక్కువ ఫోకస్ పెడతాను కాబట్టి నేను ఎత్తుక్కుంటాకి వెళ్ళాను. ఈడు ఏమైందో తెలియదు, ఈడు ఒక అమ్మాయి చూసుకున్నారో బాగానే ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇచ్చేసుకున్నారు. ఈలోగానే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేసుకున్నాడు. నాకు తర్వాత చెప్పాడు, వచ్చాక చెప్పాడు బాగానే ఉంది అయిపోయింది. తర్వాత వీడికి మొక్కలో కళ వెలిగిపోతుంది. మరి ఎరా అంటే చెప్పలేదు సమాధానం. తర్వాత మ్యాటర్ ఏంటంటే నాకు తెలిసిపోయింది మ్యాటర్. ఇటు పొద్దున్నే ఆ రోజు తర్వాత రోజు రీల్ పంపాడు ఒకటి ఇన్స్టాలో. చూశాను, ఎవరు రీడా కొత్త అకౌంట్ రీల్ అని ఉన్నప్పటికీ ఈడే అకౌంటే. ఏం పేరు పెట్టాడు అనుకున్నా? అజయ్, దివ్య లవర్ అజయ్. ఈడు పేరు అజయ్, ఆ పిల్ల పేరు దివ్య లవర్ అజయ్ అని ఈడు పెట్టుకున్నాడు. ఇక్కడతో ఆగలేదు, ఆ పిల్ల కూడా అజయ్ లవర్ దివ్య. వీళ్ళిద్దరు ఐడీలు మార్చేసుకున్నారా? నేను అనుకున్నాను, ఓరి అమ్మ 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న వాళ్ళు ఎట్టుకోర్రా ఇలాగా, మీరు బలెట్టేసుకున్నారా అనుకున్నాను. ఆ రోజు ఇన్స్టాలో వీడియో కాల్ చేసుకున్నారా ఆ పిల్ల. ఆ దరిద్రం నేను చూశాను. అంటే వీడియో కాల్ మాట్లాడుకుంటాం. ఆ పిల్ల అంద తిన్నావా అంద. ఈడు తినలేదమ్మా అన్నాడు. ఈడు పిచ్చా నీకు, తినాలి కదా, టైం ఎంత అవుతుంది తెలుసా అందే. ఒరి అమ్మ బాగానే ఉందరా మేము వచ్చట అనుకున్నాను. ఆ రోజు ఫోన్ అయిపోయింది. తర్వాత 3వ రోజు ఫోన్ రాలా. 4వ రోజు నేను వెళ్ళి అడిగాను, దివ్య లవర్ అజయ్, మీ అజయ్ లవర్ దివ్య ఫోన్ చేయలేదా, గోరు ముద్దలు తినిపించుకోలేదా అన్నాను. నీ గోల ఎక్కువైపోయింది మాకు, నీ వల్లే, నీ గోలుంటే మాకు ఇడిపోయా అది ఇది అని నన్ను అన్నాడు. నా గోలంట అలా బాగానే ఉండు, ఒక రోజుకే మాట్లాడేసుకుని ఇడిపోయి నన్ను అంటారేంటి ఇలా అమ్మ లేనిపోయింది. ఆయనగానే 10 సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు ఎట్టుకుంటారంటే ఇలాగే ఎట్టేసుకున్నారు. మరి ఇలా ఉంటే బాధలని ఆయనగానే ఏం చేస్తాం, నాకు పడే ఉంటారు. నేనంటే అలా పడే ఉన్నానంట. ఇది కరెక్ట్ కాదు.